గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం దేశంలోన రాష్ట్రంలోన ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకైతే ఈరోజు తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటూ మరోవైపు ఈరోజు న్యాయవాది సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే మరోవైపు ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా ఈ న్యాయవాది సంఘాలు కావచ్చు, అలాగే ప్రజా సంఘ నేతలు కూడా ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఆ న్యాయవాది సంఘాలకు సంబంధించిన నాయకులు, అలాగే మరోవైపు ప్రజా సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి సార్, ప్రధానంగా ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎటువంటి అన్యాయం జరుగుతుంది ఏంటి? ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా షెడ్యూల్ కులాలను షెడ్యూల్ తెగల ప్రజలని అన్ని రాజకీయ పార్టీలు నెట్టివేస్తున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఏమైతే కోరుకున్నారో, ఆయన శ్రమ కాన్స్టిట్యూషన్లో ఏమైతే హక్కులు పొందుపరిచారో ఈ రోజుకి సక్రమంగా అమలు కావడం లేదు. పాలకులు ఓన్లీ షెడ్యూల్ కులాలని ఓటు బ్యాంకుగా మార్చుకొని విభజించి పరిపాలిస్తున్న అనేది వాస్తవం. ఇది నగ్నస్యం, రాజకీయ పార్టీ కూడా తెలుసు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గత 40 ఏళ్లుగా వ్యవసాయ కూలీలుగానే 180 మంది 90 మంది షెడ్యూల్ కులాల ప్రజలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఈ రోజుకి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు, అన్నీ ప్రైవేట్ చేసుకెళ్ళిపోతున్నారు, రిజర్వేషన్ లేవు, ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏంటంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళకి నిర్ణయాధికారం ఇస్తలేదు. చట్టసభల్లో మా గురించి చర్చ జరగదు. అసలు మాకు ఏ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పరు, ఏ జిల్లాకి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న పిల్లలకి సరైనటువంటి భరోసా ఇవ్వడం లేదు. ఈవేళ ప్రచారాలకు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చుని షెడ్యూల్ కులాల విద్యార్థులు ఖర్చు పెడితే వాళ్ళు ఎంతో నైపుణ్యంగా ముందుకెళ్తారు. ఓటు బ్యాంకు అనేది మేము గుర్తించాము. ఏది ఏమైనా అంబేద్కర్ కళలు నెరవేరాలంటే న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి 152 బార్లు ఉన్నాయి. ఈ 152 బార్లలో సుమారు 45,000 మంది న్యాయవాదులు ఉంటే అందులో ఎస్సీ ఎస్టీలే సుమారు 8,000 మంది ఉన్నాం. చాలామంది ప్రముఖులు ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో. సో ఈ న్యాయవాదులందరూ ఏకమయ్యి న్యాయవాదులతో పాటు అన్ని రంగాల్లో ఉన్న మేధావులు, గ్రూప్ ఏ అధికారులు, కలెక్టర్లు కానీ, ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, రిటైర్డ్ జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జీలు కూడా రిటైర్డ్ ఉన్నారు. అలాగే అన్ని రంగాల్లో రైల్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్ని రంగాల్లో ప్రముఖులు రిజర్వేషన్ల ద్వారా గెలిచిన వాళ్ళు పేబ్యాక్ టు సొసైటీ కోసం మేమున్నాము అంటే పాలకులను మనం ప్రశ్నించగలం. అసలు మనం ఐక్యత లేకుండా పాలకులు ప్రశ్నించే తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించే దుస్థితి కొనసాగుతుంది ఈవేళ. ఇలాంటి పరిస్థితుల్లో మరి చట్టం తెలిసిన వ్యక్తులుగా, రాజ్యాంగం తెలిసిన వ్యక్తులుగా న్యాయవాదుల పాత్ర అవసరమని 2014 నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను ఏకం చేస్తూ ఒక నిర్మాణం జరుగుతుంది. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్. మిగతా న్యాయవాదులకు మేము వ్యతిరేకం కాదు, మిగతా వర్గాలకు మేము వ్యతిరేకం కాదు. మా సమాజాన్ని మేము ఏకం చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులను మేము నెరవేర్చాలంటే న్యాయవాదుల ఐక్యత అవసరమని, ఇదే ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయి. నామినేట్ పోస్టులు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీలకు ఎవరు. ఎస్సీ ఎస్టీలకి కనీసం ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి, ఒక లైబ్రరీ మెయింటైన్ చేసుకోవడానికి, ఏదైనా లోన్ అడిగితే పట్టించుకునే నాదులు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఐక్యతను మేము చాటుతూ పేబ్యాక్ టు సొసైటీ కోసం ముందుకు వెళ్తూ ఎస్సీ ఎస్టీ సమస్యలే కాకుండా న్యాయవాదుల సమస్యల కోసం ముందుకు పోరాడతామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ మీడియా ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం సామాజిక ఐక్యత చాలా అవసరం. ఇవాళ విజయనగరం జిల్లాలో ఈరోజు మరి ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు జరిగింది. నిన్న శ్రీకాకుళం జిల్లా పెట్టాం. ఇప్పుడు 18 రాష్ట్ర స్థాయి మీటింగ్లు జరిగినాయి ఏఎఫ్. కాబట్టి దీనికి స్టేట్ కన్వీనర్గా బైపా అరుణ్ కుమార్ గారు విశాఖపట్నం, మరి నేను ఫౌండర్ అండ్ చైర్మన్, అట్లాగే మన్యం జిల్లా అధ్యక్షులుగా సుర్లకృష్ణ గారు, ఈ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా జి చిన్ని గారు. ఒక నిర్మాణం ఉంది. సో ఈ నిర్మాణంలో అందరూ వ్యవస్థ మార్పు కోసం, ఒక ఐడెంటిటీ కోసం పని చేయగలని కోరుతూ మరి పాలకులను కూడా మేము అడుగుతున్నాం. మాకు రిజర్వేషన్ ద్వారా ఉన్న అవకాశాలు మీరు కల్పిస్తున్నారు తప్ప నిర్ణయాధికారం కూడా ఇవ్వగలరని ఏ పార్టీ అయినా మాకు నిర్ణయాధికారం ఇవ్వండి. ఇవాళ ఎస్సీ కమిషన్ చైర్మన్స్ ఉన్నారు, స్టేట్లో ఉంది, సెంట్రల్లో ఉంది. అలాగే ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఉంది. ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు మేము పరిష్కరించుకుంటే ఈ రోజుకి మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద న్యాయం లేదే, మా భూముల మీద మాకు హక్కు లేదే. ఇలాంటివన్నీ కూలంకుషంగా పరిష్కారం దొరకాలంటే న్యాయవాదులు చాలా అవసరం. ఈ న్యాయవాదులకి
మరి ఏకమైతే మన రాజ్యాంగబద్ధంగా ఉన్న మన చట్టాలను అమలు చేసుకోవచ్చు అనే ఒక లక్ష్యం కోసం ఏఎఫ్ పనిచేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జేబీ. మీరు చెప్పండి ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుంది ఏంటి? ఎస్సీస్ మీద అంటే గిరిజనులు, ఆదివాసీలు, మాల, మాదిగారిలు అంటే ఏదైనా సరే ఒక సమాజ వర్గానికి ఈరోజు చాలా వివక్ష అనేది కొనసాగుతుంది. అది ఎలా జరుగుతుంది? దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే మన తెనాలిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో బహిరంగంగా పోలీసు వారు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టడం జరిగింది. యాక్చువల్లీ చట్టాలు ఏం చెప్తున్నాయి? మీరు అరెస్ట్ చేసి కోర్టుకి అప్పచెప్తే కోర్టు శిక్ష విధిస్తుంది. అది మొన్న అనంతపురంలో ఒక సంఘటన జరిగింది. పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పసుపు నీళ్ళు చల్లారు. మొన్న చిత్తూరులో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని చెట్టు మీద చెట్టుకి కట్టి కొట్టారు. అంటే రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి. ఎస్పెషల్గా ఎవరైతే దళితులు ఉన్నారో వారి మీద మరీ ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. కొందరి దగ్గర భూములు లాక్కుంటున్నారు, మరి కొంతమంది మరి కొన్ని కబ్జా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో దళితుల్ని అణిచివేసేటట్లుగా జరుగుతున్న ఈ దాడులను అరికట్టాలని కోరుకుంటున్నాను. అలాగే న్యాయవాదులు అందరికీ కూడా ప్రత్యేకమైన ఫండ్స్, నిధులు కేటాయించి, మరి ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే దళిత న్యాయవాదులకి మీరు ఫండ్స్ కేటాయించాలని, తద్వారా మీరు అందరినీ సమానంగా మేము చూస్తున్నాం అన్న ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంటి దీన్ని ఎలా చూడాలి, ఏంటి ఏ విధంగా మీకు అన్యాయం జరుగుతుంది ఈరోజు దేశంలో కావచ్చు, ప్రస్తుతం మన రాష్ట్రంలో కావచ్చు? సార్, నేను సురళకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా ఏఎఫ్ అధ్యక్షుడిను మరియు పార్వతీపురం పవర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. మీరు అడుగుతున్న ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే లేదా దేశంలో తీసుకున్నట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఒక న్యాయం చేస్తున్నారు, రిమైనింగ్ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇంకో న్యాయం చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకుందాం. మొన్న మీకు అందరికీ తెలుసు, వర్మ అనే ఒక జడ్జి గారు ఏమొచ్చి వాళ్ళ ఇంట్లో ఏమొచ్చి 150 కోట్లు ఎంత అమౌంట్ దొరికితే అతనికి ఇంతవరకు కూడా శిక్ష విధించలేదు సుప్రీంకోర్టు. అదే ఒక తమిళ జడ్జి ఎస్ఐ అయినటువంటి వ్యక్తిని అయ్యా లంచం తీసుకోవడం తప్పు అన్న మాటకి 6 నెలల జైలు శిక్ష విధించారు. అంటే ఇక్కడ మీరు వేరియేషన్ తీసుకోండి. ఒక ఎస్సీ ఎస్టీ వాడికి ఏ రకంగా శిక్ష విధిస్తున్నారు వితౌట్ ప్రూవింగ్ ది కేస్, అండ్ అప్రవర్ణ కులాలకి ఏ రకంగా విధిస్తున్నారు. ఇప్పుడు మా మిత్రులు పివి రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఏఎఫ్ పే బ్యాక్ టు సొసైటీ, ఈ సొసైటీని నిర్మించడానికి న్యాయవాదికి ఉన్నటువంటి చట్టము దాని యొక్క విలువ మిగతా వాళ్ళకి తెలియజేస్తూ మామూలుగా మేము గౌరవించుకుంటూ తద్వారా ఈ సమాజానికి ఒక దశ దిశ నిర్దేశకాన్ని ఇవ్వాల్సినని మేమందరము దృఢచిత్తంతో ఉన్నాము. మరి రానున్నటువంటి ఎలక్షన్లో కూడాను రామకృష్ణ గారు చాలా కష్టపడుతున్నారు. ఆయన్ని స్టేట్ బార్ కౌన్సిల్గా మేమందరం కూడాను ఏకాభిప్రాయంతో ఆయన గెలిపిద్దామని చెప్పుకొని న్యాయవాది మిత్రులందరూ కూడాను నా యొక్క జైభీములు తెలియజేసుకుంటున్నాను. గతసారి కూడాను మన బైపా సార్కారికి నుంచి మేము గెలిపించాము. ఆయన మాకు చేసినటువంటి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా పివి రామకృష్ణ గారు కూడాను మేము గెలిపించుకుంటాము. దానికి తగ్గట్టుగా ఆయన మా సహకారాలు అందించుకుంటూ మాకు మేముగా ఈ చట్టాన్ని గౌరవించుకుంటూ మిగతా వాళ్ళకి ఏమొచ్చి సామాజిక న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. ముఖ్యంగా ఈ స్టేట్లో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే ఎస్సీల మీద ఎస్టీల మీద ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్న కారణంగా అవి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫేక్ కంప్లైంట్ ఇవి కంప్లైంట్ అని చెప్పేసి అక్కడే పోలీస్ స్టేషన్లోనే మ్యాక్సిమం అవి సెటిల్మెంట్లు చేసేయడం, వాళ్ళకి జడిపించేయడం అని చేస్తున్నారు. సో దీని మీద ఆ ఫౌండేషను ఈ ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ కలిసి ఒక యూనిటీగా ఉండి దీని మీద ఫోకస్ చేసేసి ముఖ్యంగా వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ఆ ఫౌండేషన్ చైర్మన్ పినిపి రామకృష్ణ గారు మన ఎస్సీ న్యాయవాదులందరినీ ఏకం చేసేసి దీని మీద మన కోర్టులోనూ కూడా ఓన్లీ జీపీలు పీపీలు నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ఓన్లీ అదర్ క్యాస్ట్లకి వేస్తున్నారు తప్ప అంబేద్కర్ పెట్టిన ఒక
రూల్ ఆఫ్ ఇది ఆర్డర్ని వాళ్ళు వైలేట్ చేస్తూ ఓన్లీ వాళ్ళకి ఈ మధ్యకాలంలో నేను చేసిన 2012 నుండి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నుండి ఒక్క ఎస్సీ వాళ్ళకి మాత్రం ఏ పోస్టు రావట్లేదు, అన్నీ కానీ నేమ్ కూడా మా రిజర్వేషన్లో మనకు పెట్టడానికి కూడా వాళ్ళు సందేశిస్తున్నారు. సో దీని మీద ఏంటంటే ఆ ఫౌండేషను కష్టపడి పనిచేసి ఈ ఎస్సీ వాళ్ళ రిజర్వేషన్లు సాధించడానికి మేము ఈ ఆ ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే లాస్ట్ 2018లో మనం ఒక బార్ మెంబర్గా మేము ఏంటంటే బార్లో రిప్రజెంట్ చేయడానికి బైపా అరుణకుమార్ని గెలిపించుకున్నాం. అలాగే ఆ ఫౌండేషన్ ద్వారా మన పినిపే రామకృష్ణ గారిని కూడా స్టేట్ బార్కి పంపించి మాకున్న ఎస్సీలకు రావాల్సిన నిధులు, ఎస్టీలకి రావాల్సిన మన ఇప్పుడు రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులు కానీ, జీపీలు, పీపీలు కానీ మాకు ఒక పోస్ట్ కావాలని డిమాండ్ చేస్తూ ఈ ఆ ఫౌండేషన్ తర్వాత మీడియాకి తెలియజేస్తున్నాం. జై భీమ్లు. మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్తారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఒక మహిళా నేతగా ఏం చెప్తారు మీరు? మహిళా నేతగా అంటే యాక్చువల్ ఇప్పుడు మేము ఏఎఫ్ ద్వారా మేమందరం కూడా న్యాయవాదులు అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యింది. ఇక్కడ న్యాయవాదులందరికీ జరిగేటటువంటి ఈ ఏవైనా సరే హక్కులు కానీ ఇవి కానీ ఏవి కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఏవి మాకు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి ఏవైతే ఉన్నాయో అవేవి సక్రమంగా జరగటం లేదు. అదర్ క్యాస్టులకి మా క్యాస్ట్కి అనేది డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు ప్రతి దీంట్లో కూడా. మేమందరం ఈరోజు అంబేద్కర్ గారు అటువంటి ఆలోచన విధానం ఈ ఫౌండేషన్ ద్వారా మా అందరం కలిసి చర్చించుకొని మిగతా విషయాల కోసం అన్నీ మాట్లాడుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళాలని, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఖండించాలని, వాళ్ళకి న్యాయం జరగాలని మా అందరం ఆలోచించుకొని ముందుకు ఏ విధంగా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ జరగడం జరిగింది. చూసాం కదా, వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులను మనం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉన్నటువంటి రిజర్వేషన్లే కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇవన్నింటిలో కూడా మాకైతే దూరం పెడుతున్నారంటూ మరొక వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన అయితే ప్రభుత్వాలు దృష్టి పెట్టి అయితే మాకు రావాల్సినటువంటి బెనిఫిట్ అయితే మాకు ఖచ్చితంగా వచ్చేంత వరకు అయితే మేమైతే పోరాడతామంటూ కూడా మరొక అయితే ఈ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.